వాయుగుండం ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. శ్రీరామ్ సాగర్ వరద ఉధృతికి దాదాపు 100 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, సోయా పంటలు నీట మునిగాయి. వరద తగ్గినా పంట చేతికందే పరిస్థితి లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ వర్షాలు కురవడం వల్ల కొంతమంది రైతులు సంతోషపడుతున్నా మరికొంతమంది రైతులైతే ఆందోళన చెందుతున్నారు. బోధన్ మండలం హంగర్గ గ్రామంలోనే దాదాపు 1000 ఎకరాల్లో పంట నేలపాలైందని చెప్పేసి ఇక్కడ రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇంత వరద మీ పంట పొలాలకి ఎలా వచ్చింది? ఎగువన కురుస్తున్న మహారాష్ట్ర కానీ ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్ అటు కురుస్తున్న వర్షాలకు పోచంపాడులో ఎక్కువ నీళ్ళు రావడం వల్ల పోచంపాడు ఇన్ఫ్లో వస్తున్నా కానీ అవుట్ఫ్లో తక్కువ పెట్టి ఇది అధికారుల నిర్లక్ష్యం అని చెప్పుకోవాలా. వాళ్ళు తొందరగా అలర్ట్ అయితే ఈ ముప్పు అనేది జరగకపోతుండే. ప్రతిసారి అదే విధంగా అవుతున్నది. మాకు బ్యాక్ వాటర్ పోచంపాడు ఏదైతే రివర్స్ మంజీరా నది వచ్చే నీళ్ళు ఏవైతున్నాయో అవి వెనుకకు తన్ని మా పంట పొలాలన్నీ మునగడం జరుగుతుంది. మీరు ఎంత పంట వేశారు, ఎంత నష్టం వాటిల్లింది? మొత్తం 8 ఎకరాలు మునిగిపోయింది. ఎకరానికి కనీసం 25 నుంచి 30 వేల దాకా ఖర్చు పెట్టినాం ఇప్పటిదాకా. మేము మొత్తము మా ఇంటి భూమికి 15 ఎకరాలు, బయట కౌలుకి 15 ఎకరాలు, మొత్తం 30 ఎకరాల దాకా సాగు చేసాము. ఎకరానికి 25 నుంచి 25 వేల దాకా పెట్టుబడి వచ్చింది. ఇప్పటికి 15 ఎకరాలు నీట మునిగి మొత్తము 100% డ్యామేజ్ అయింది. కావున మేము ప్రభుత్వం వారికి కోరేది ఏంటంటే నష్టపరిహారం ఏదైతే ఉందో అది 25,000 ఎకరానికి ఇచ్చి ఈ రబ్బీలో వేసే పంటకు విత్తనాలు సబ్సిడీ మీద ఇస్తే బాగుంటుందని ఇట్లా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితోనే తమ పంటలు నీట మునిగిపోయాయంటూ సోయా రైతులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఏటా పంట నష్టం వాటిల్లుతోందని రైతులు చెబుతున్నారు. పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. మీ పంటలు పరిశీలించడానికి ఎవరైనా వ్యవసాయ అధికారులు వచ్చారా? వచ్చి ఎలాంటి భరోసా కల్పించారు మీకు? వ్యవసాయ అధికారులు ఏడీఏ గారు, జేడీఏ గారు వచ్చారు. వచ్చి వాళ్ళు పంట ఎంత నష్టం జరిగిందనేది అవగాహన వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళినాం. మేము తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు 750 ఎకరాలు అట్లా నష్టం వాటిల్లిందని చెప్పడం జరిగింది. మేము మా హంగర గ్రామస్తుల తరపున మీ ద్వారా ప్రభుత్వానికి ఏంటంటే పంట నష్టపరిహారం ఏదైతే ఉందో కనీసం ఒక 25,000 దాకా ఇచ్చి కొద్దిగా ఉపశమనం ఉంటుంది. ఇంకా ఏదైతే రబ్బీలో విత్తనాలకు కొద్దిగా 100% సబ్సిడీ మీద ఇస్తే బాగుంటుందని ఇట్లా ప్రభుత్వానికి మీ ద్వారా మా గ్రామస్తుల తరపున కూర్చున్నాం. 4 ఎకరాలు వేసాను సార్ నేను సోయాబీన్. 2 ఎకరాలు నీటి మట్టం అయిపోయింది. బ్యాక్ వాటర్ పట్టి మొత్తం నీళ్ళు మొత్తం మునిగిపోయి సోయా మొత్తం డింగన్ అయిపోయింది. 40,000 వచ్చింది సార్ ఖర్చు 2 ఎకరాలకు. 20,000 ఎకరంకి ఇస్తే సార్ మళ్ళీ వేరే పంట శనగ కానీ ఏమైనా వేసుకున్నందుకు సబ్సిడీ ఏమన్నా బ్యాగులు సబ్సిడీ శనగ బ్యాగులు సబ్సిడీ ఇస్తే ఏమన్నా మంచిగా ఉంటుంది. 2 ఎకరాలు కౌలు చేసింటి 40,000 ఇచ్చి మరి ఇంత నష్టమైంది. పెట్టుబడి 2 మట్ల ట్రాక్టర్తో అలికిన ఒక పరిపోయినాయి. దున్నుడు బిన్నుడు అంటే 40,000 దగ్గర ఖర్చు వచ్చింది. మందులు పిచికారి కొట్టుడు అవి ఒక 10,000 వచ్చినాయి. మాకు ఇప్పుడు ఆలకతందుకు ఇప్పుడు మాకు వ్యవసాయంకు పెట్టుకున్న తందుకు పైసలు లేవు. वो श्रीराम सागर के पानी की वजह से रिटर्न पानी की वजह से सब ख़राब हो गया. एकड़ को 25,000 रुपये खर्चा आया. पूरा सोया ख़राब हो गया वो बैक वाटर की तरफ से. ఒక విధంగా తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు. ప్రభుత్వము తక్షణమే స్పందించి దాదాపు ఎకరానికి 25,000 నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్.